హలో అండి. అంటే నా గురించి మీలో చాలామందికి తెలుసు. నేను అంటే 2000 ఇయర్ నుండి కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, అంటే అప్పుడు డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా దాని తాలూకా రూట్స్ బిల్డ్ చేసుకున్న టైం నుండి కూడా నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉండడం. తర్వాత 2014 కాదు 12 వరకు నేను డిఫరెంట్ కంపెనీస్లో జాబ్ చేశాను. ప్యారలల్గా కొన్ని అంటే జాబ్ చేసేటప్పుడు కూడా కొన్ని పార్ట్ టైం బిజినెసెస్ అని అలాంటివి కొన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడం కానీ ఇటువంటివి కూడా చేశాను అనమాట. తర్వాత 2012 జాబ్ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత 2014 నుండి నేను బిజినెస్లు సెటప్ చేసుకుంటూ వచ్చాను. అందులో ఓపెన్ డీజీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని, తర్వాత ఈవెంట్స్ కంపెనీ అని ఇలా పెట్టుకుంటూ వచ్చాను. దగ్గర కంపెనీస్ నెంబర్ ఎక్కువే ఉంది. సక్సెస్ రేటు పర్వాలేదు, మరీ సూపర్ అన్న కానీ నేను ఇంకా గట్టిగా సక్సెస్ అవ్వడానికి నేను ఇప్పుడు అన్ని రూట్స్ బిల్డ్ చేశాను అనమాట. సో అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే డెఫినెట్గా చాలాసార్లు నేను మిస్టేక్స్ చేశాను. అంటే నేను క్లయింట్స్కి సలహాలు చెప్తున్నప్పుడు, సలహాలు అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ కింద ఉన్నప్పుడు నేను బిజినెస్ మ్యాన్ కాదు కాబట్టి నేను వాళ్ళకి ఏవేవో చెప్తూ ఉండాలి. సో చెప్తున్న ప్రాసెస్లోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు. బట్ ఏంటంటే ఒక్కోసారి నాకు అనిపించేది అలా కాకుండా ఎలాగైతే బాగుంటుంది కదా అనేసి. సో ఇవన్నీ కూడా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్కి వచ్చాక నేను ఇంకా బాగా నేర్చుకున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా మీకు నేర్పుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే వాడికి థియరీ నాలెడ్జ్ రావాలి, ప్రాక్టికల్ కూడా ఉండాలి. ప్రాక్టికల్ అంటే సెల్ఫ్గా ఫేస్ చేసి ఉండాలి. సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది మనం చూస్తుంటాము, కొంతమంది ఏం చెప్తారంటే నేను బిజినెస్లో కోచింగ్ బేబత్సంగా ఇచ్చేస్తాను అది ఇది అంటారు కదా. అంటే నేను ఎవరిని కమెంట్ చేయడం కాదండి, అది అలా ఇవ్వాలంటే జస్ట్ ఓన్లీ థియరిటికల్గా సో ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. ఎక్స్పీరియన్స్ నిజంగా నువ్వు ఎన్నిసార్లు బిజినెస్లో ప్రాబ్లం ఫేస్ చేసావు, నిజంగా బిజినెస్లో క్రైసిస్ వచ్చిందా నీకు, ఆ క్రైసిస్ నుండి ఎలా బయటకు వచ్చావు, ఆ బిజినెస్ని సక్సెస్ చేసావా, ఇంకా సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వు ఇంతకుముందు ఎన్ని బిజినెస్లతో వర్క్ చేసావు, ఎన్ని కంపెనీలకి హెల్ప్ చేసావు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంత దురదృష్టం ఏంటంటే మనకి పబ్లిక్లోని మోటివేషనల్ స్పీచెస్కి మనం బాగా ఇష్టపడతాం. అంటే మంచి ఎనర్జెటిక్గా మాట్లాడి మీకు లైఫ్ మొత్తం సూపర్ అయిపోతుంది, మీకు తిరుగులేదు, నేనున్నాను మీ వెనకాతల సో అని మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినప్పుడు మనం దానికి బాగా ఎమోషన్స్ గట్టిగా కనెక్ట్ అయిపోతాం అనమాట. అంటే ఎమోషన్స్ని బేస్ చేసుకొని చాలామంది అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, నేను మిమ్మల్ని సేవ్ చేయడం గురించి. సో ఎమోషన్స్ కన్నా కూడా రియాలిటీ ఇంపార్టెంట్. రియాలిటీ అంటే ఏంటంటే సింపుల్. ఇప్పుడు మీకు ఎవరైతే చెప్పారో సో వాళ్ళు ఏంటన్నది తెలుసుకోగలగాలి. ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ కాలేజీలోని ఒక లెక్చరర్ వచ్చి బిజినెస్ ఎలా చేయాలని చెప్తాడు. సో అతను తప్పు కాదు, బట్ బిజినెస్ ఎలా చేయాలన్నది అతను ఎలా చెప్పాడు, అతను చదువుకున్న కోర్సును బట్టి అతను తెలిసిన దాన్ని బట్టి చెప్పాడు. బట్ నేనేమంటానంటే అతను చెప్పింది కరెక్టే కాదని అనలేదు, కానీ అతనికన్నా ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతను అన్నీ నేర్చుకోవడంతో పాటు మళ్ళీ ఏంటంటే అతను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేశాడనమాట. అంటే ఆయన బిజినెస్లో అంటే ఇంప్లిమెంట్ చేశాడనమాట. అంటే నేర్చుకోవడం ఒక్కటే సరిపోదు టీచ్ చేయడానికి, ఆ సబ్జెక్ట్ ఒకటే సరిపోదు టీచ్ చేయడానికి. ఆ సబ్జెక్ట్తో పాటు అది మనం అనుభవించడం అంటే అర్థం ఏంటి, అది మనం ఇంప్లిమెంట్ చేయాలి, అది మనం అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు కదా మనకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఈత నేర్చుకోవడం గురించి నువ్వు అలా చెయ్యి ఇలా చేయని నేను చెప్పేసి అనుకో, నేను బుక్లు చదివేసి ఉపయోగం లేదు. నేను బాగా ఈత కొడితే నాకు తెలుస్తుంది ఎక్కడ ఎలాగా అన్నది. సో అప్పుడు నేను చెప్పడానికి కరెక్ట్ అనమాట. అలాగా ఇక్కడ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది. కొంత మోటివేషనల్ స్పీచెస్కి వీటికి అట్రాక్ట్ అయిపోయి సో ఎక్కడెక్కడో ఫీజులు 30,000, 50,000, 60,000 కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడంతో ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ఏదో జరిగిపోతుంది అంటే ఒక మంచి స్టార్ హోటల్లో ఒక 50 మంది కూర్చోబెట్టి ఏదో స్పీచ్లు ఇస్తుంటే ఆ స్పీచ్ అంటే మన బాడీ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. అలా బిల్డ్ చేస్తూ ఉంటారు. సో బిల్డ్ చేస్తున్న ప్రాసెస్లో మీరు బిల్డ్ అవుతూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఆ రోజు హ్యాపీ, ఆ ప్రోగ్రామ్ 3 రోజులు ఉంటుంది, 3 రోజులు హ్యాపీ. ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా చేయాలి ఎలాగైనా చేయాలంటారు. 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు. సో అలాగైన తర్వాత ఏంటంటే అది డల్ అయిపోతుంది. ఆ ఇంటెన్సిటీ మీకు ఏదైతే పుష్ వచ్చిందో డల్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంతకాలానికి ఏంటంటే మీకు అర్థమవుతుంది మీరు అనవసరంగా 40,000, 50,000 ఖర్చు పెట్టానని. అప్పుడు కూడా మీరు ఏం రియలైజ్ అవుతారంటే 40,000, 50,000 ఖర్చు పెట్టాను సరే నేనే ఇంప్లిమెంట్ చేయలేదు, అది నాదే తప్పు.
అని మీరు రియలైజ్ అవుతారు. సో అది మీ గొప్పతనం. కానీ విషయం ఏంటంటే, సో అలా 3 రోజులు 4 రోజులు మోటివేషన్ ప్రోగ్రాముల్లో మనం నేర్చేసుకుంటే అవదండి ఏదైనా సరే. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, నేను చెప్పేది దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే చెప్తున్నారు, సబ్జెక్ట్ ఇస్తున్నారంటే వాడికి సబ్జెక్ట్ ఒకటే ఉంటే సరిపోదు. ఆ సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన వాడికి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ చదువుకొని వచ్చాడు. ఆ చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ ముందు అవన్నీ కూడా వాళ్ళ చేత చేస్తారు. సో ఆ చేయించకుండా డైరెక్ట్గా ఆ థియరీ సబ్జెక్ట్తో వచ్చేసిన తర్వాత వాడికి అన్నీ తెలుసు. బట్ ఆపరేషన్ చేయమంటే, సర్జరీ చేయమంటే ఏం చేస్తాడు ఆయన? చేసాడు అనుకోండి, డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి, ఒకదానికొకటి చేసేస్తాడు, మొత్తం ప్రాణం పోతుంది అనమాట. అంటే అది రాంగ్ ప్రాక్టీసు. సో కరెక్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, తను దానికి సంబంధించి అసలు అందులో ఇంప్లిమెంట్ చేసి దాని లోపుకి ఎంటర్ అయ్యి అవన్నీ పూర్తిగా ఈత కొట్టి అవగాహన చేసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే, ఎందుకు చెప్తుందంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి సబ్జెక్ట్ చదువుకున్న తర్వాత కన్నా డైరెక్ట్గా బిజినెస్ చేసినప్పుడు 1, 2, 3 అంత ఉండదు, 100ల కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ 100ల కొద్ది వచ్చిన ప్రాబ్లమ్స్ని వాడు సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంతకుముందు నాలెడ్జ్ ఎంత అనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నారు, కాదు ఇంత అవుతుంది అనమాట. చూడండి, ఇంత నాలెడ్జ్ నుండి ఇంత అవుతుంది అనమాట. అంటే ఇంత నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇంత నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది మామూలుగా రాదండి, ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నన్ను చాలామంది ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, నా దగ్గర ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్, 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళెవ్వరికీ కూడా నేను కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వను, ఫోన్లు చేయను, తర్వాత ఏంటంటే వాట్సాప్లో కూడా రెస్పాన్స్ ఇవ్వను. కారణం ఏంటంటే, నేను ఇచ్చేది కమిట్మెంట్ కానీ, నేను ఇచ్చేది సజెషన్ కానీ వాళ్ళు పాటించిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అది యూజ్ అవ్వాలి. మినిమం గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ బిజినెస్ లక్షల్లో పెట్టుబడులు పెట్టినా సరే మినిమం గ్యారంటీ ఇన్కమ్ లేని పరిస్థితి ఉన్న ఈ సిచ్యువేషన్లో మీరు 1,00,000, 2 లక్షలు అంటే కొంతమంది చూస్తూ ఉంటాం మనం. నేను అది పెట్టానండి, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది, నాకేంటంటే కనీసం నా పెట్టుబడి వచ్చినా చాలు, ఇప్పుడు నేను మూసేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఇంతమంది ఉన్నారు. సో అంటే అలాని అన్ని బిజినెస్లో కాదు, కొంతమంది ₹1,00,000 పెడతారు, మంచి ఇన్కమ్ వస్తుంది. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినా సరే ఇబ్బంది పడుతున్న టైంలోని మీరు ఏదో 2 లక్షలు 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ 2 లక్షలు 3 లక్షలతో పెట్టిన బిజినెస్లో మీకు ఇన్కమ్ అనేది కూడా బాగా ఉండాలి అన్నది నా ఉద్దేశం అన్నమాట. బాగా ఉండడం అంటే ఏవో పెద్దగా వచ్చేయాలని కాదు, అట్లీస్ట్ మీ పెట్టుబడికి డోకా ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీకు ఒక బేసిక్ ఇన్కమ్ అంటే మినిమం అనమాట. అంటే మీకు ఎక్కువ వస్తే మంచిదే, ఎక్కువ రాకపోయినా ఇంత అయితే మినిమం రావాలి నాకు అనే గ్యారంటీ ఉందనుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది. అందుకని దాని గురించి నేను ఇంతవరకు వెయిట్ చేశాను. అయితే లక్కీగా ఏంటంటే మనం ఒక చాలా మంచి కాన్సెప్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే కొన్ని బిజినెస్లు డెవలప్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వాడు ఓన్గా ఉంటే పర్వాలేదు, లేదంటే లోన్ తీసుకుంటాడు. బ్యాంక్ లోన్ రావాలంటే మినిమం బిజినెస్ రన్నింగ్లో ఉండాలి. మినిమం బిజినెస్ రన్నింగ్లో ఉండడానికి, కొత్త బిజినెస్ కాబట్టి రన్నింగ్లో లేని బిజినెస్కి బ్యాంకులో లోన్ ఇవ్వరు. సో వాడి దగ్గర ఉంటే పెట్టుకుంటే ఉత్తమం. లేకపోతే ఏంటి సిచ్యువేషన్ అంటే బయట అప్పులు చేస్తే, ప్రైవేట్ అప్పులు చేస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆ విషయం నేను ఇంకా 2-3 వీడియోల్లో కూడా చెప్తాను నేను. అంటే ఒక అప్పు తీసుకున్న తర్వాత మనం ఎటువంటి దొడ్బర పరిస్థితుల్లోకి వెళ్తామన్న విషయాన్ని నేను ఒక మంచి వీడియో చేయబోతున్నాను. సో అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ ఒక వెబ్సైట్ ఏంటంటే అందులోని రిజిస్టర్ అవుతారు. ఇటువైపు కొంతమంది రిజిస్టర్ అవుతారు. వీళ్ళు ఎవరంటే ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. అంటే మీరు, నేను, మనలాంటి వాళ్ళందరూ బిజినెస్ పీపుల్. సో ఇటువైపు కొంతమంది రిజిస్టర్ అవుతారు. వీళ్ళు ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంటే సెటిల్ అయిపోయి వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది, వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఓన్గా బిజినెస్ పెట్టేసి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన వాళ్ళకు ఉండదు అనమాట. ఒకవేళ పెద్ద బిజినెస్ డైకూన్స్ ఉంటారు ఇందులోని, వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బ్యాంకులో జస్ట్ పావలా వడ్డీ బదులు ఇందులోనే పెడదాము, మనకి కొద్దిగా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు థింక్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటారంటే ఇన్వెస్టర్స్ అంటాం, ఏంజల్ ఇన్వెస్టర్స్, తర్వాత రకరకాల పేర్లతో వస్తున్నారు ఈ మధ్య కాలంలోని. సో ఇది ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మీరు, నేను, మనందరం. సో మనందరం రిజిస్టర్ అవుతాము, మన బిజినెస్ల గురించి చెప్తాం అనమాట. సో వీళ్ళందరూ రిజిస్టర్ అవుతారు, ఈ బిజినెస్ల గురించి చూస్తారు. చూసిన తర్వాత ఇందులో ఏ బిజినెస్లు అయితే బాగున్నాయో చూసి ఆ బిజినెస్ని కాల్ చేస్తారు.
కాల్ చేసినప్పుడు ఈ బిజినెస్ వస్తారు, ఇద్దరి మధ్య డీల్ కుదిరింది అనుకోండి, వీడు 10 లక్షలు 20 లక్షలు పెడతాడనమాట. సో దీన్ని ఏమంటారంటే, ఈ మొత్తం సిస్టమ్ని ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ మనం పెడుతున్నాం. సో మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీడికి వీళ్ళ మధ్య జరిగిన డీల్లోని మనకి 1% 2% ఇన్సెంటివ్స్ వస్తాయి అనమాట. ఇన్సెంటివ్ ఇన్ ద సెన్స్ కమిషన్ అనమాట. అంటే ఓవరాల్గా జస్ట్ ఒక ₹1,00,00,000 డీల్ జరిగింది అనుకోండి, మనకి ఏంటంటే ₹1,00,000 లేదంటే 2 లక్షలు 3 లక్షలు వస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరి దగ్గర నుండి, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలాగైతే వస్తుందో అలాగే. బట్ ఏంటంటే, సో దీనికి ఒక ప్రాసెస్ అఫీషియల్గా ఉంటుంది. అంటే వీళ్ళ బిజినెస్ కరెక్టా కాదా అని చెక్ చేయడం మన వెబ్సైట్ తరపున, మన కంపెనీ తరపున మన ప్రొఫెషనల్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ గురించి మనం చెక్ చేయాల్సిన పని లేదు. అంటే జెన్యున్గా వచ్చిన వాళ్ళు, అంటే ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నారు కాబట్టి ఆ ఇన్వెస్టర్స్ బేసిక్ ప్రొఫైల్ అయితే మనం చూస్తాం అనుకోండి. సో అది, సో ఈ రకంగా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎంతమందికి అడ్వాంటేజ్ అంటే నేను ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, దీనివల్ల ఇది బిల్డ్ చేయడం వల్ల ఓకే, ఒకటి నాకు 1% 2% కమిషన్ వస్తుంది, మంచిదే. రెండోది ఏంటి తెలుసా, ఎంటర్ప్రెన్యూర్స్ ఎంటర్ అవ్వడానికి మనం మినిమం మెంబర్షిప్ తీసుకుంటాం, ఒక 5,000 6,000. అది కూడా మనకి వేలల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తారు కాబట్టి. సో వీళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు, కొత్తలో తీసుకొని తర్వాత తీసుకుంటాం. అంటే నాకు ఇన్కమ్ వస్తుంది, ఎందుకంటే ఇవి మెంబర్షిప్ల ద్వారా, తర్వాత ఈ 1% 2%. కానీ నా మెయిన్ ఉద్దేశం అది కాదండి. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఎంటర్ప్రెన్యూర్స్కి, మన కమ్యూనిటీకి చాలామందికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ లేక వీళ్ళు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే చేతిలో మంచి అమౌంట్ ఉంది, ఏమైనా పెడదాం అనుకుంటున్నారు, వీళ్ళిద్దరిని కలపడం అనమాట. అయితే ఇది కొత్త ఏం కాదు, ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 1 or 2 ప్లాట్ఫామ్స్ అయితే చాలా బాగా హిట్ అయ్యాయండి, చాలా బాగా హిట్ అయ్యాయి. ఇండియా బేస్డ్ కంపెనీస్ అనమాట. ఈవెన్ అంటే మీకు SMERGERS అని ఒకటి ఉంది, అది మీకు దాన్ని ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకంటే మంచి కంపెనీస్ని ప్రమోట్ చేయడం తప్పులేదు. సో అయితే అలాంటిదే అనమాట మంది కూడా. సో అయితే ఏంటంటే, అందులో కొన్ని ఇంకా అనకూడదు కానీ కొంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. అంటే ఆఫీస్ అడ్రస్ ఉండదు, తర్వాత ఏంటంటే ఆ కాంటాక్ట్ పర్సన్ నేమ్స్ ఉండవు, ఇష్యూస్ వస్తే సాల్వ్ చేయడానికి ఉండదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మన దగ్గర అవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. అటువంటి మంచి ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నామండి. ఆ ప్లాట్ఫామ్ అయితే నిజంగా చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ క్రెడ్ మ్యాటర్స్ అని పేరు మనం పెట్టాము. ఎందుకు పెట్టామంటే, క్రెడ్ అంటే క్రెడిబిలిటీ అంటే మీ నిజాయితీ, మీ తాలూకా గొప్పతనం. సో మీ క్రెడిబిలిటీ మ్యాటర్స్, అది ఇంపార్టెంట్ బిజినెస్కి. అంటే మీ ఖచ్చితత్వం ఇంపార్టెంట్ అన్నది పేరు అనమాట. అయితే ఈ బిజినెస్లో ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 12 దేశాలకు సంబంధించిన న్యూస్ అందులో మనం ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీడే అది బిజినెస్ ఇంటర్నేషనల్ .news. సో అదొకటండి. తర్వాత ఏంటంటే IBLCS అంటే ఏంటంటే ఇండియన్ బిజినెస్ లీగల్ అండ్ కంప్లైంట్ సర్వీసెస్. సో ఇదొకటి పెద్ద ఫామ్ కదా. అంటే ఈ 2 కూడా దీని తాలూకా సబ్ ఎంటిటీస్ అనమాట. సో ఈ 2 ఎందుకు పెట్టామంటే, ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా సో ఒక మీడియా విషయంలో మనం సపోర్ట్ ఇవ్వడానికి నెంబర్ 1 ఒక మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు కానీ ఈ ప్లాట్ఫామ్, అంతేకాకుండా వాళ్ళకి అవసరమైన సర్వీసెస్, అంటే ఇవి పెయిడ్ సర్వీసెసే. మనం ఇచ్చే లీగల్ కానీ కంప్లైంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సబ్ ఎంటిటీస్ చెప్పాను కదా, ఆ 2 సబ్ ఎంటిటీస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి వీళ్ళకి కానీ. సో ఓవరాల్గా మీకు అర్థమైతే, సో దీని గురించి అయితే బాగుంది సార్, మా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అని మీరు అనుకుంటే డెఫినెట్గా మీకు ఒక ఛాన్స్ ఉంది. అంటే దీంట్లో నేను 15 మంది డైరెక్టర్స్ అనుకుంటున్నాను, ఆల్రెడీ 13 డైరెక్టర్స్ రెడీ అయిపోయినారు. అంటే నేనేం చేస్తున్నానంటే, దీన్ని ముందుకు నడపడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా జస్ట్ కొంతమందిని కలుపుకొని వాళ్ళ ద్వారా, అంటే మేజర్గా నేనే ఉంటాను, నేనే ఫౌండర్ని కాబట్టి, బట్ ఏంటంటే కొంత కంట్రిబ్యూషన్ అనమాట. అంటే నేను 2% స్టేకు ఒక డైరెక్టర్కి ఇస్తున్నాను అనమాట అండి. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2 lakhs అవుతుంది. 1 lakh ముందు ఇవ్వచ్చు, 1 lakh తర్వాత అనమాట. అయితే ఈ బిజినెస్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే March 12th లాంచ్ అవుతుందండి. 12th March లాంచ్ అవుతుంది. ఎక్కడ లాంచ్ అవుతుందండి అంటే హైదరాబాద్లోనే. ఆల్రెడీ లాంచ్ అవ్వడానికి ముందే, విచిత్రం ఏంటంటే లాంచ్ అవ్వడానికి ముందే మన బిజినెస్కి సంబంధించినవన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం దానికి అంటే 3 నెలలు బట్టి
బట్టి business.international న్యూస్ అనేది న్యూస్ రాస్తున్నాం, 2 నెలలు బట్టి వీడియోస్ చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అంటే నేనేంటంటే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్తున్నాం. అయితే లాంచ్ రోజే మనం ఏం చేస్తున్నామంటే అవార్డ్స్ ఇస్తున్నాం ఎంటర్ప్రిన్యూర్స్కి. సో దానికి బింబా అని పేరు పెట్టాం, BINBA. సో బిజినెస్ ఇంటర్నేషనల్ న్యూస్ అవార్డ్స్ అనమాట. సో హైదరాబాద్లోనే, అంటే హైదరాబాద్ బేస్డ్ ఎంటర్ప్రిన్యూర్స్కి, ఏపీ తెలంగాణ బేస్డ్ ఎంటర్ప్రిన్యూర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాం అనమాట. సో అంటే మనం లాంచ్ చేయడమే ఒక అవార్డు సెరమనీలోనే మళ్ళీ కొంతమంది, నాది వేరే ఫ్యాషన్ కంపెనీ ఒకటి ఉంది, మీకు తెలుసో తెలీదు, అందులో కొంతమంది కొంతమంది సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు, అంటే మరి పెద్ద పొజిషన్ కాదు, కొద్దిగా పొజిషన్లోకి వెళ్ళిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, సో మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి కూడా అవార్డు ఇస్తున్నాం. అంటే కొద్దిగా గ్లామర్ కూడా ఉంటే బాగుంటుంది. జనరల్గా ఇలాంటి బిజినెస్ అవార్డ్స్లోని జస్ట్ ఏంటంటే ఒక ఫ్యాషన్ గ్లామర్ కూడా ఉన్నదనుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ లాంచ్ ఈవెంట్ March 12th అనమాట. సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీరు నాకు పింక్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ పెడతాను. సో అంటే మేజర్గా నా కన్సర్న్ ఏంటంటే, ఇంతవరకు నేను ఎవరికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కారణం ఏంటంటే, మంచి కాన్సెప్ట్ మంచి బిజినెస్ ఉన్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వాలని నా ఆలోచన. సో అందుకని ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాను. దట్టు ఏంటంటే ఎవరెవరికి నేను మెసేజ్ పెట్టాలి నాకు గుర్తులేదు. చాలామంది కొన్ని వందల వేల వాట్సాప్ మెసేజెస్ ఒక 2-3 సంవత్సరాలు బట్టి నేను ఇగ్నోర్ చేశాను, కాల్స్ ఇగ్నోర్ చేశాను. దానికి సారీ. ఎందుకంటే సో నేను వర్క్లో బిజీగా ఉంటాను మ్యాక్సిమము, ఎక్కువగా మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో అయితే అందుబాటులో ఉంటున్నాను. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాను, మీరు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. సో అదండి మ్యాటర్. మేజర్గా ఏంటంటే మనకి ఇక్కడ రిస్క్ లేనిది, మన ఇన్వెస్ట్మెంట్కి డోకా లేనిది, ఈ 2. రిస్క్ లేనిది, ఇన్వెస్ట్మెంట్కి డోకా లేనిది 2. మూడోది ఏంటంటే ఒక మినిమం అయితే గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది, మినిమం గ్యారంటీ ఇన్కమ్ ఒకటి ఉంది. 3. అండ్ 4 అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ వల్ల మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. మీ క్రెడిబిలిటీ అంటే మీ తాలూకా వాల్యూ పెరుగుతుంది. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇది పబ్లిక్కి యూజ్ అవుతుంది. పబ్లిక్ అంటే మనలాంటి ఎంటర్ప్రిన్యూర్స్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే, సో దీని ద్వారా మనం కొంత ఫండ్ జనరేట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ సిటీస్లోని దీనికి సంబంధించి జస్ట్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అనమాట. కార్యక్రమం అంటే ఏంటి, ఇలాగ అవార్డు ఈవెంట్ కానీ, తర్వాత ఏంటంటే ఇన్వెస్టర్స్ని, అంటే మనకి మీకు షార్క్ ట్యాంక్స్ అని ఒకటి వస్తుంటుంది, టీవీలో చూసారా లేదో, అంటే ఇన్వెస్టర్స్ని 10 మందిని పిలుస్తాము, ఎంటర్ప్రినర్స్ 100 మంది వస్తారు. అక్కడ లైవ్లోనే వీళ్ళ మధ్య డీలింగ్ కుదిరిచేసి ఒక 10 డీల్స్కి అయ్యేటట్టు, వీళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇచ్చేటట్టు. సో అక్కడ మనకి పర్సంటేజ్ మన బిజినెస్కి అవుతుంది అనమాట. అలాగేంటంటే ఎవ్రీ సిటీలో కూడా మనం చేద్దామని ఆలోచన కూడా ఉంది. గైస్ జస్ట్ మీరు సీరియస్గా థింక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ జాయిన్ విత్ మీ. థ్యాంక్ యూ.